హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 18. అనురాగ్ సుబ్బు ఓ ఐలాండ్లోని పాడుబడిన బంగ్లాకి వెళ్ళారు. అక్కడ స్టెప్స్ పై నుంచి కింద పడిపోయిన సుబ్బు అమ్మా అని అరిచేసరికి ఎప్పటి నుంచో అందులో ఉన్న పక్షులు పెద్దగా అరుస్తూ ఆ ఇల్లంతా తిరగడం మొదలుపెట్టాయి. ఇంతలో ఏదో వింత శబ్దం రావడంతో అనురాగ్ సుబ్బు భయంగా చుట్టూ చూస్తూ ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తోందా అని గమనిస్తున్నారు. ఇంతలో ఓ వింత పక్షి పెద్దగా అరుస్తూ లోపలికి దూసుకొచ్చింది. దాన్ని చూసిన అనురాగ్ సుబ్బు వెంటనే కింద కూర్చున్నారు. ఆ పక్షి ఏదో వెతుకుతున్నట్లు కాసేపు అక్కడంతా రౌండ్ తిరిగి బయటికి వెళ్ళింది. అది చూసి అనురాగ్ మెల్లగా పైకి లేచాడు. కానీ పాపం సుబ్బు కళ్ళు మూసుకొని భయంతో అలాగే ఉండిపోయాడు. రే, భయపడకురా సుబ్బు, నేనున్నాను కదా అని మెల్లగా అతన్ని పైకి లేపడానికి సపోర్ట్ ఇచ్చాడు అనురాగ్. అతన్ని పట్టుకొని పైకి లేచిన సుబ్బు, నువ్వు బాగానే ఉంటావురా బాబు, ఈ ఎఫెక్ట్స్కి నేనే పోయేలా ఉన్నాను అని అంటూనే కాలు మరో స్టెప్ మీద పెట్టాడు. ఇద్దరూ అలా నెమ్మదిగా స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడ వరుసగా కొన్ని గదులున్నాయి. వాటిని చూస్తూ ముందుకు నడుస్తూ ఉండగా పక్షులు తమ గూటిలోకి వచ్చిన ఆ కొత్త వ్యక్తులను చూస్తే ఇంకాస్త గట్టిగా అరుస్తున్నాయి. ఆ ప్లేస్ చూడడానికి వణుకు పుట్టిస్తుంటే, అసలు ఈ బంగ్లా ఏంటి, ఈ ప్లేస్ ఏంట్రా, అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అయోమయంగా అడిగాడు సుబ్బు. ఇక్కడి నుంచి వెళ్ళే వరకు నన్ను ఏమీ క్వశ్చన్స్ చేయొద్దు. ఒకవేళ నీకు భయంగా ఉంటే ఇప్పుడే వెనక్కి వెళ్ళిపో, వచ్చిన దారి గుర్తుండే ఉంటుంది కదా అని అన్నాడు అనురాగ్. అంటే నేను నిన్ను వదిలి వెళ్ళలేనని కదా నన్ను ఇలా అంటున్నావు అని అన్నాడు సుబ్బు. నన్ను వదిలి ఉండలేవు కనుకే ప్రతి చోటికి నిన్ను కూడా తెచ్చుకుంటున్నాను, అది గుర్తించు అని అన్నాడు అనురాగ్. ఈ మాటలకి ఏం తక్కువ లేదు అన్నాడు సుబ్బు. ఈలోగా మెల్లిగా పక్షుల శబ్దాలు సద్దుమణిగాయి. ఇంతలో పైన ఉన్న ఒక రూమ్ డోర్ను మెల్లగా ఓపెన్ చేశాడు అనురాగ్. ఆల్రెడీ డోర్ అంతా మట్టి కొట్టుకుపోయి బూజులు వేలాడుతున్నాయి. డోర్ కూడా కిర్రుమని శబ్దం చేస్తూ ఓపెన్ అయ్యింది. దాంతో లోపలికి చూసిన సుబ్బు అనురాగ్ ఇద్దరూ ఒక్కసారిగా భయపడుతూ ఒకరినొకరు కరుచుకున్నారు. ఆ గదంతా బూజులు వేలాడుతూ కళేబరాలు కనిపిస్తూ పెద్ద బూత్ బంగ్లాలా కనిపిస్తోంది. వేలాడుతున్న ఆ స్కెల్టన్స్ను చూసి, రే, ఈ ప్లేస్ ఏంట్రా ఇలా ఉంది, నాకు పిచ్చెక్కుతుంది, ప్లీజ్ వెళ్ళిపోదాంరా, భయంగా ఉంది అని అన్నాడు సుబ్బు. ముందు నువ్వు నోరు మూసుకొని రారా అని చెప్పి ఆ రూమ్ను కాదని పక్కనే ఉన్న మరొక రూమ్ డోర్ తెరిచాడు అనురాగ్. అక్కడ కూడా అదే పరిస్థితి. ఏవేవో స్కెల్టన్స్ వేలాడుతూ కనిపిస్తున్నాయి. వాటిని చూస్తేనే చాలా భయంగా అనిపిస్తుంది. అలా ఇంచుమించు 4 రూములు దాటుకొని 5వ రూమ్ దగ్గరికి వెళుతుండగా ఏదో అడుగుల శబ్దం, ఆ వెంటనే మాటల శబ్దం కూడా వినిపించింది. దాంతో టక్కున ఆగిపోయిన అనురాగ్ సుబ్బు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంతలో ఓ అమ్మాయి వాయిస్ వినిపించింది. ఏ దేవ్, ఏంటి ఈ ఇల్లు ఇలా ఉంది, మనం ఇక్కడికి రావడం రిస్కేమో అని భయంగా అడుగుతోంది ఓ అమ్మాయి. నో ప్రాబ్లం డియర్, మనకి ప్రైవసీ కావాలంటే ఇలాంటి ప్లేసే కరెక్ట్, ఇక్కడ చాలా బాగుంటుంది అని అన్నాడు దేవ్ అనే వ్యక్తి. అవునా, అయితే ఇంతకుముందు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చావేంటి అని అనుమానంగా అడిగింది ఆ అమ్మాయి. లేదు, అలా ఆలోచించుకు, ఒకసారి జస్ట్ ఫ్రెండ్స్తో వచ్చాను, ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశాంలే అని ఆమెను అదోలా చూస్తూ అన్నాడు ఆ అబ్బాయి. నాకెందుకో నువ్వు గర్ల్ ఫ్రెండ్స్తోనే ఇక్కడికి వచ్చావనిపిస్తుంది అతన్నే ఓరకంట చూస్తూ అంది ఆ అమ్మాయి. అరే సుచిత్ర, నువ్వు అలా ఫీల్ అవ్వకు, నీ గర్ల్ ఫ్రెండ్స్తో రాలేదు, నా ఫ్రెండ్స్తోనే వచ్చాను, నన్ను నమ్ము అంటూ లోపలికి అడుగు పెట్టాడు దేవ్. అతని వెంటే సుచిత్ర కూడా వచ్చింది. లోపలికి వచ్చి ఆ ఇంటిని చూస్తూ, అరే, చూస్తుంటే ఇది పెద్ద బూత్ బంగ్లాలా ఉంది, ఇక్కడే ఎంజాయ్ చేస్తాం అని అంటూనే మోస్తున్న బ్యాగులు కిందకి దించబోయింది సుచిత్ర. ఇది చూడడానికి ఎలా ఉన్నా సరే పైన ఇంకొన్ని రూమ్స్ ఉంటాయి, అవి చాలా నీట్గా ఉంటాయి, పద వెళ్దాం అని అన్నాడు దేవ్. నో దేవ్, నాకు చూస్తుంటేనే చాలా భయంగా ఉంది, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం అని అంది సుచిత్ర. అరే, ఎంజాయ్ చేద్దామని వచ్చి భయం అంటే ఎలా చెప్పు, ఆమె చెంప మీద చిటికి వేస్తూ అన్నాడు దేవ్. వాళ్ళ మాటలు వింటున్న అనురాగ్ సుబ్బు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ అబ్బాయి ఏదో ఇంటెన్షన్తోనే
ఆ అమ్మాయిని ఇక్కడి వరకు తీసుకొచ్చాడని వాళ్ళకు అర్థమైంది. కింద ఉన్న సుచిత్ర ఇంతలో, ఇక్కడొద్దులే, మనం ఆల్రెడీ టెంట్స్ తెచ్చుకున్నాం కదా, బీచ్ ఒడ్డున లేదా ఈ అడవిలోనే ఎక్కడో ఒక చోట టెంట్ వేసుకుందాం, ఈ ఇంట్లో మాత్రం వద్దు అని అంది సుచిత్ర. సరే అలా అయితే మా ఫ్రెండ్స్ని కూడా రమ్మంటాను, వాళ్ళు కూడా గర్ల్ ఫ్రెండ్స్తో వస్తారు, అప్పుడు అందరం ఒకే దగ్గర టెంట్ వేసుకుందాం అని అన్నాడు దేవ్. ఓకే, అలా అయితే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి భయం కూడా ఉండదు అని అంది సుచిత్ర. సరే, ఇంతకీ పైన ఉన్న రూమ్స్ చూద్దామా వద్దా అని మళ్ళీ అడిగాడు దేవ్. ఇప్పుడొద్దు, మీ ఫ్రెండ్స్ వచ్చాక ఒకసారి వద్దాంలే, ఫస్ట్ అయితే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం అని అంది సుచిత్ర. సరే పద అంటూ ఇద్దరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న వాళ్ళనే గమనిస్తూ, అరే రాగ్, చూస్తుంటే వాడు ఆ అమ్మాయిని ట్రాప్ చేసినట్లు అనిపిస్తుందిరా అని అన్నాడు సుబ్బు. ఆ అమ్మాయి వాడిని నమ్మి ఇంత దూరం రావడమే చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు తన గురించి ఆలోచించే టైం మన దగ్గర లేదు. ఆమె గురించి తర్వాత చూద్దాం, కానీ ముందు మనం వచ్చిన పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు, పద అంటూ హడావుడిగా వెళ్ళి మరొక రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అనురాగ్. ఆ గది కూడా ఇంచుమించు మిగతా గదుల్లానే ఉంది. దాంతో ఇదేంట్రా, వాడేమో పైన రూమ్స్ చాలా బాగుంటాయని అమ్మాయితో చెబుతున్నాడు, కానీ ఇక్కడున్న గదులన్నీ ఇలా ఉన్నాయి, పైగా ఈ ఫ్లోర్ ఇక్కడితో అయిపోయింది, ఇంకా పైనేముంది అని టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కోసం చూశాడు అనురాగ్. కానీ ఎక్కడా స్టెప్స్ కనిపించడం లేదు. దాంతో ఏదో అనుమానం వచ్చి లాస్ట్ రూమ్ డోర్ ఓపెన్ చేసి వేలాడుతున్న బూజుల్ని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళగా ఆ రూమ్లోనే ఒక పక్కగా టెర్రస్ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ కనిపించాయి. దాంతో ఆ స్టెప్స్ను మెల్లగా ఎక్కడ మొదలుపెట్టాడు అనురాగ్. అతని వెనకే సుబ్బు కూడా వెళుతున్నాడు. వాళ్ళు పైకి వెళ్ళగా అక్కడ ముందు ఓపెన్ ఏరియా కనిపించింది. కానీ ఒక పక్కకి మాత్రం 3 రూమ్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్లు కనిపిస్తున్నాయి. అంతే, అనురాగ్ ఫాస్ట్గా వెళ్ళి ఆ రూమ్ డోర్స్ ఓపెన్ చేశాడు. అందులోని ఒక రూమ్లో కొన్ని రీసెంట్గా వాడుతున్న వస్తువులు కనిపించాయి. వాటిని జాగ్రత్తగా చెక్ చేసిన అనురాగ్కి తాను దేనికోసమైతే వచ్చాడో దానికి సంబంధించిన ఏ క్లూ కనిపించకపోవడంతో వెంటనే మరో రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ కూడా ఎలాంటి క్లూ దొరకలేదు. దాంతో అసహనంగా 3వ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు అనురాగ్. అక్కడ ఒక కళ్ళజోడు, చెప్పులు కనిపించాయి. అవి చూసిన అనురాగ్ షాక్ అవుతూనే వెళ్ళి గబగబా వాటిని చేతిలోకి తీసుకున్నాడు. పక్కనే వచ్చిన సుబ్బు కూడా వాటిని చూసి షాక్ అవుతూ, అరే, ఈ స్పెడ్స్ మీ తాతగారివి కదా అని అడిగాడు. అవునరా, ఆయనవే అని బాధగా అన్నాడు అనురాగ్. మరి తాతయ్య గారి వస్తువులు ఇక్కడెందుకున్నాయి, అంటే తాతయ్య ఇక్కడే ఉన్నారా అని అంటూనే ఆ రూమ్కి అటాచ్డ్లో ఉన్న బాత్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు సుబ్బు. అక్కడ ఎవరూ కనిపించలేదు. అరే ఇదేంట్రా, ఇక్కడ ఎవరూ లేరు, కానీ తాతయ్య వస్తువులు ఇక్కడెందుకున్నాయి, అయినా నువ్వు తాతయ్య అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పావు కదా, మరి ఆయన వస్తువులు ఇక్కడెందుకున్నాయి అని టెన్షన్గా అడిగిన ప్రశ్నలనే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నాడు సుబ్బు. ఆ మాటతో కళ్ళలో నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకున్న అనురాగ్, తాతయ్య అమెరికాలో ఏ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదురా సుబ్బు, ఆయన అసలు మాకు కాంటాక్ట్లోనే లేరు అని చెప్పాడు. ఆ మాట విన్న సుబ్బు షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు రాగ్ అని అన్నాడు. నిజంరా, తాతయ్య మాకు అసలు కాంటాక్ట్లోనే లేరు, ఆయన కనిపించకుండా పోయి ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. ఇప్పుడే ఈ చిన్న క్లూ దొరికింది. ఈ క్లూ ద్వారా ఇక్కడకు వచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది. తాతయ్యను ఇక్కడి నుంచి కూడా షిఫ్ట్ చేసినట్లున్నారు అని బాధగా అన్నాడు అనురాగ్. అదేంట్రా, మరి ఈ విషయం ఇన్ని రోజుల నుంచి నాకెందుకు చెప్పలేదు అని బాధగా అడిగాడు సుబ్బు. ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదని, ఎవరికైనా తెలిస్తే తాతయ్యని చంపేస్తానని ఒకడు బెదిరించాడు అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు అనురాగ్. వాట్, ఒకడు నిన్ను బెదిరించాడా? వాడు బెదిరిస్తే ది గ్రేట్ అనురాగ్ వాడికి బెదిరిపోయాడా అని షాక్ అవుతున్నట్లుగా చూస్తూ అడిగాడు సుబ్బు. పరిస్థితులు మనుషులను ఎలాగైనా మార్చేస్తాయి సుబ్బు. వాడి దగ్గర ఉన్నది మా తాతయ్య. ఆయన్ని నేను ప్లాన్ చేసి కనిపెట్టడానికి ఇదేం సినిమానో స్టోరీనో కాదు, లైఫ్. చాలా ట్రై చేస్తేనే ఈ చిన్న క్లూ దొరికింది, ఇప్పుడు అది కూడా వేస్ట్ అయిపోయింది అని అసహనంగా కాలును నేలకేసి కొట్టాడు అనురాగ్. దాంతో కన్సర్న్ చూపిస్తూ, రే, నువ్వేం ఫీల్ అవ్వకురా, ఏదో ఒక క్లూ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది, నువ్వు కంగారు పడకు, మరొకసారి అంతా చెక్ చేద్దాం,
అని అంటూనే సుబ్బు కూడా ఇంకొంచెం ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఆ గది మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. అనురాగ్ కూడా వెతుకుతున్నాడు. కానీ వాళ్లకు కావలసిన ఏ క్లూ దొరకలేదు. దాంతో ఆ చెప్పులు స్పెట్స్ తీసుకొని బయటకు నడిచారు అనురాగ్, సుబ్బు. అనురాగ్ తన మొబైల్ తీసి అక్కడ ఏమైనా సిగ్నల్స్ వస్తున్నాయేమోనని చూశాడు. అక్కడ అన్ని సిగ్నల్స్ బాగానే ఉన్నట్లు కనిపించాయి. దాంతో వెంటనే తన మనిషికి కాల్ చేసి అక్కడ లొకేషన్ పంపించి గత వారం రోజులుగా ఏ ఏ మొబైల్స్ ఇక్కడ ఆన్లో ఉన్నాయో, అలానే ఇప్పుడు ఆ సిగ్నల్స్ ఎక్కడెక్కడ చూపిస్తున్నాయో కనుక్కోమని చెప్పాడు. ఆ తర్వాత తన ఫోన్ను పాకెట్లో పెట్టుకుంటూ ఉండగా అతని మొబైల్కి ఒక వీడియో వచ్చింది. దాంతో అనుమానంగా అతని పక్కకు వచ్చి ఆ వీడియో వైపు తొంగి చూసిన సుబ్బు కూడా షాక్ అవుతూ, రే ఏంట్రా ఇది, మిహిరా తనెందుకు బయటకొచ్చింది? తనను రూమ్లోనే ఉండమని నువ్వు చెప్పే వచ్చావు కదా, ఇప్పుడెలా? తను రిస్క్లో పడిపోయింది, మనం ఇక్కడున్నాం, తనను ఎవరు సేవ్ చేస్తారు అని కంగారుగా అడిగాడు సుబ్బు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆ వీడియోను తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అనురాగ్. మిహిరా బీచ్ సైడ్ ఉన్న ఓపెన్ రెస్టారెంట్లో కాఫీ సిప్ చేస్తూ కూర్చుంది. ఆమె చుట్టూ దాదాపు దూరంగా ఒక 10 మంది రౌడీలు కూర్చొని ఉన్నారు. అందరి చేతుల్లో గన్స్, వెపన్స్ కనిపిస్తున్నాయి. అవన్నీ నేరుగా ఆమెకి గురిపెట్టి ఉన్నాయి. అవేవీ తెలియని మిహిర మాత్రం ప్రశాంతంగా కాఫీ తాగుతుంటే అప్పుడే ఆ వీడియో కట్ అయిపోయింది. వెంటనే అనురాగ్ మొబైల్ రింగ్ అయ్యింది. దాంతో కాల్ లిఫ్ట్ చేసి, ఆ అమ్మాయినేం చేయొద్దు అని డైరెక్ట్గా అన్నాడు అనురాగ్. హా, రియల్లీ? విడాకులిచ్చిన తర్వాత కూడా భార్య మీద ఎంత ప్రేమ అని వెటకారంగా అన్నాడు అవతలి వ్యక్తి. చూడు, ఇప్పటి వరకు నువ్వు నా ఓపికనే చూశావు. ఒక్కసారి నా సహనం నశిస్తే నువ్వు తట్టుకోలేవు అని సీరియస్ అయ్యాడు అనురాగ్. ఆ మాటకి పెద్దగా నవ్వుతూ, నువ్వు గనక ఒక అరగంటలో ఇక్కడ ఉండకపోతే ఈ అమ్మాయిని ఖచ్చితంగా చంపేస్తాను. ఆ తర్వాత నీ సహనంతో నాకేం పని అని అంటూనే ఇక అనురాగ్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు అవతలి వ్యక్తి. అంతే, ఒక్కసారిగా అనురాగ్, సుబ్బు ఇద్దరూ ఆ బంగ్లాల నుంచి బయటకు పరిగెత్తడం మొదలుపెట్టారు. పరిగెడుతూనే ఐలాండ్ ఒడ్డుకి వస్తూ బోట్ నడిపే వ్యక్తికి కాల్ చేశాడు అనురాగ్. ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే వెంటనే బోట్ తీసుకొని త్వరగా వచ్చేయి అని చెప్పి 10 మినిట్స్లో అతను ఉన్న దగ్గరికి పరిగెత్తాడు అనురాగ్. అప్పటికే అతను కూడా బోటును సిద్ధం చేసుకొని ఉండడంతో సుబ్బు, అనురాగ్ ఇద్దరూ ఆ బోట్ ఎక్కారు. అప్పటికే వాళ్ళకి ఆ రౌడీ ఇచ్చిన అరగంటలో 20 నిమిషాలు అయిపోయాయి. దాంతో టెన్షన్గా తనకు కాల్ చేసి బెదిరించిన ఆ నెంబర్కు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తున్నాడు అనురాగ్. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ సమయంలో అనురాగ్ పడుతున్న టెన్షన్కి షాక్ అయి చూస్తూ ఉండిపోతున్నాడు సుబ్బు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత బీచ్ ఒడ్డుకు చేరుకున్నాడు అనురాగ్. వెంటనే బోటు దిగి సుబ్బు గురించి కూడా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ మిహిరను వెతుక్కుంటున్నాడు అనురాగ్. కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. దాంతో టెన్షన్ పడుతూ, సుబ్బు త్వరగా మిహిరకు కాల్ చేయి అని అరుస్తూ చెప్పాడు అనురాగ్. సుబ్బు వెంటనే ఆమె మొబైల్కి కాల్ చేశాడు. కానీ మిహిర నెంబర్కి కాల్ కలవడం లేదు. దాంతో ఇద్దరూ మిహిర రూమ్కి వెళ్లాలనుకుంటూ అటువైపు పరిగెడుతూ ఉండగా కాస్త దూరంలో ఏదో గుంపు కనిపించింది. అది చూడగానే అనురాగ్ వెన్నులో సన్నని వణుకు మొదలయ్యింది. దాంతో ఆ గుంపు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనురాగ్. అక్కడ వాళ్ళందరినీ నెట్టుకుంటూ గుంపు మధ్యలోకి వెళ్ళి చూసిన అతనికి అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి షాక్తో అలాగే బిగుసుకుపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మిహిర పరిస్థితి ఏమైంది? అనురాగ్ తాతయ్యను ఎవరు కిడ్నాప్ చేశారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.